ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం డైరెక్టరీ సబ్మిషన్ గురించి చెప్పుకున్నాం. సో హౌ టు డూ ద డైరెక్టరీ సబ్మిషన్. సో ప్రాక్టీస్ చేశారా అండి డైరెక్టరీ సబ్మిషన్? హలో, యా ఉపేంద్ర గారు చెప్పండి. యాక్చువల్గా నేను కొంచెం కంటెంట్ మిస్ అయ్యాను, అక్కడ బ్లాక్ అయిపోయాను యాక్చువల్గా. అందుకనే మళ్ళీ వీడియో చూద్దామన్నా, అందుకనే మీకు మెసేజ్ చేశాను యాక్చువల్గా. నేను ఇప్పుడు పంపిస్తాను మీకు క్లాస్ అయిన తర్వాత ఒకసారి. ఓకే. సో ఒకసారి ఎందుకంటే మనకి SEO చాలా ఇంపార్టెంట్. మీరు వీలైతే ప్రాక్టీస్. నేను యాక్చువల్గా రెగ్యులర్ గా నేను ఆఫీస్ లో చేస్తాను. ఈ రోజు ఏంటంటే బయట తిరిగాను కాబట్టి నేను చేయలేకపోయినా యాక్చువల్గా. ఓకే. సో హరిప్రసాద్ గారు మీరు ప్రాక్టీస్ చేశారా అండి? డైరెక్ట్ సబ్మిషన్ ప్రాక్టీస్ చేశారా మీరు? లేదు సార్, బ్లాగ్ సబ్మిషన్ చేస్తున్నాను. ఓకే. వెరీ నైస్. సో కంటెంట్ రాస్తున్నారు కదా మీరు, మరి ఓకేనా కంటెంట్ అంతా? ఓకే సార్, కంటెంట్ రాయడం వచ్చింది. ఓకే. రీరైట్ చేయడం. ఓకేనండి. సో విల్ గో విత్ టుడే ఫారం సబ్మిషన్. సో డైరెక్టరీ సబ్మిషన్ అనేది మనకు నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో ఫ్రీ సబ్మిషన్ ఉంటుంది, రెసిప్రోకల్ అండ్ దెన్ ఫీచర్డ్ సబ్మిషన్. సో మనకి ఏంటంటే ఈ సబ్మిషన్ చేసే టైంలో కొన్ని వెబ్సైట్స్ కొన్ని ఓపెన్ అవ్వకుండా ఉండవచ్చు. సో అలాంటప్పుడు డోంట్ వేస్ట్ ద టైం విత్ దోస్ వెబ్సైట్స్. ఏదైతే మీకు సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదో దాన్ని స్కిప్ చేసేసి ఇంకొక వెబ్సైట్లో చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ సజెస్ట్ యూ, వెన్ ఎవర్ యు ఆర్ ప్రాక్టీసింగ్ డైరెక్ట్ సబ్మిషన్ లేదా వర్క్ చేసేటప్పుడు కూడా మనకు చాలా లిస్ట్ ఇస్తారనమాట. యాజ్ ఐ షోడ్ యూ యెస్టర్డే, డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఇన్ ఇండియా. ఇలా మనం సెర్చ్ చేసిన ఫ్రీక్వెన్సీ ఈ పర్టికులర్ వెబ్సైట్ అతను 240+ ఇచ్చారు, ఇతను 2300+ ఇచ్చాడు, ఇతను 800+ ఇచ్చారు. ఇలా చాలా వెబ్సైట్స్ చాలా మంది షేర్ చేస్తున్నారు కదా. వీటిల్లో మనం వర్క్ చేసేటప్పుడు ఏదైతే మనం ప్రాపర్గా సబ్మిషన్ జరుగుతుంది, ఏ వెబ్సైట్ అయితే కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అన్న వెబ్సైట్స్ అన్ని కూడా వీలైతే ఆ పర్టికులర్ వెబ్సైట్ లింక్ని ఎక్సెల్లో సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వెబ్సైట్లో నేను కోర్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో నేను చేస్తున్నాను అనుకోండి. ఓకే, ఇమాజిన్ ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే పేజ్కి నేను SEO చేస్తున్నాను. అలా SEO చేసే టైంలో నాకు ఏదైతే డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ చేసేటప్పుడు వాటిలో వర్క్ అవుతున్న డైరెక్ట్ సబ్మిషన్ సైట్ లిస్ట్ అనేది ఉంటే, సెకండ్ టైం మళ్ళీ ఇలా నేను గూగుల్లో సెర్చ్ చేసి చేసుకోకుండా డైరెక్ట్గా ఎక్సెల్ ఓపెన్ చేసుకొని ఆ లింక్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొక పేజ్కి డైరెక్ట్ సబ్మిషన్ అగైన్ ఐ విల్ డూ దట్ వన్. సో ఫర్ సమ్ అదర్ చెప్పండి అమ్మా. ఇప్పుడు మనకి డైరెక్ట్ సబ్మిషన్స్ మనకి వాళ్ళు ఇన్స్టెంట్ ఎప్పుడు చేస్తారా సార్, లేదంటే టైం పడుతుందా? లేదమ్మా, అది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేసినప్పుడు ఇక్కడ ఇది మేము చెప్పిన టైమింగ్ అనమాట. సో మనకు ఫ్రీ సబ్మిషన్కి వచ్చేసి యావరేజ్ ఆఫ్ 1 to 3 months అనేది పడుతుంది అప్రూవ్ చేయడానికి. రెసిప్రోకల్ సబ్మిషన్ వచ్చేసి డిపెండ్స్ అపాన్ ద సైట్, ఇట్ డిపెండ్స్ అపాన్ 2 to 3 days నుంచి అప్ టు 2 weeks దాకా టైం పడుతుంది. అదే ఫీచర్డ్ సబ్మిషన్ 1 to 2 days పడుతుంది. ఓకే, మనం ఒకసారి సబ్మిషన్ చేసి ఇంకా వెయిట్ చేయాలా సార్, అది ఎప్పుడు అప్రూవ్ అవుతుందని? ఎస్ వన్స్ మనకు సబ్మిషన్ అప్రూవల్ అయిన తర్వాత మనకు మెయిల్ వస్తుంది అనమాట. ఏ మెయిల్ అయితే యూజ్ చేసి మనం సబ్మిట్ చేస్తామో వాళ్ళు మెయిల్ నోటిఫికేషన్ పంపిస్తారు, యువర్ సబ్మిషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్రూవ్డ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ లైవ్ ఇన్ అవర్ వెబ్సైట్ అని చెప్పేసి అప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఆ లింక్ని. ఓకే సార్. సార్ ఇది ఫీచర్డ్ సబ్మిషన్ మనం పే చేస్తాం కదా, ఒకసారి పే చేస్తామా లేదంటే మంత్లీయా? అది మన సైట్ని బట్టి ఉంటుందమ్మా. ఒక దాంట్లో వచ్చేసి మనకు ఇయర్లీ ఉంటుంది లేదా వన్ టైం ఉంటుంది. మంత్లీ ఏది ఉండదు, ఉంటే ఇయర్లీ ఉంటుంది లేదా లైఫ్ టైం ఉంటుంది. ఒక డొమైన్కి ఒక పేమెంట్ ఉంటుందా సార్? ఒక డొమైన్ అని కాదు, ఒక లింక్కి అనమాట వాళ్ళు చార్జ్ చేసేది, నాట్ ఫర్ డొమైన్. అంటే ఆ లింక్ని మనం 1 year లో ఎప్పుడైనా సరే వాళ్ళ దాంట్లో పోస్ట్ చేసుకోవచ్చు. అంటే మనం పోస్ట్ చేసిన లింకే 1 year వాళ్ళ సైట్లో ఉంటుంది. 1 year తర్వాత మళ్ళీ మనం డబ్బులు పే చేస్తే రెన్యూల్ చేస్తారు లేదా లింక్ అరేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే సార్. ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫీచర్డ్ సబ్మిషన్ సైట్స్ ఓకే ఐడెంటిఫై చేయడం. ఫీచర్ సబ్మిషన్ సైట్ అనేది ఐడెంటిఫై కాదమ్మా, మనం సబ్మిషన్ చేసేటప్పుడు అక్కడ చూపిస్తుంది అది పేమెంట్దా ఫ్రీదా అనేది. అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఫీచర్ సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఫ్రీ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీగా పోస్ట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే మనకు ఫ్రీ అయితే ఎక్కువ టైం పడుతుంది అప్రూవల్ అవ్వడానికి.
ఫీచర్డ్ అయితే కనుక మనకు తొందరగా అప్రూవ్ అవుతుంది. ఓకే సార్, గాట్ ఇట్. నెక్స్ట్ విల్ గో విత్ ఫారం సబ్మిషన్. ఫారం సబ్మిషన్, అసలు ఫారం అంటేనే ఇట్స్ ఏ డిస్కషన్ సైట్ అన్నమాట. ఓకే, ఏదో ఒక టాపిక్ మీద చాలా మంది డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఆ సైట్ లో. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ మనం బెస్ట్ ఫారం సబ్మిషన్ సైట్స్ సో ఇక్కడ చూసినట్లయితే 200+ హై డొమైన్ అథారిటీ ఫారం సబ్మిషన్ సైట్స్, 500+ ఫారం సబ్మిషన్ సైట్స్ విత్ హై డిఏ అండ్ హై పిఆర్. డిఏ అంటే డొమైన్ అథారిటీ, పిఆర్ అంటే పేజ్ ర్యాంకింగ్. ఓకే, ఇలా మనం చూసుకుంటాం. వీటిలో ఏదో సపోజ్ ఐఎమ్ ఓపెనింగ్ దిస్ వన్, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఫారం సబ్మిషన్ సైట్స్ ఒక్కొక్క సైట్ ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది అనమాట. ఓకే, కొన్ని మన సైట్స్ చూసేటప్పుడు అర్థమవుతుంది. ఇది e-commerce.shopify.com అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ ఇట్స్ ఎన్ e-commerce రిలేటెడ్ ఫారం. ఓకే, forum.wordreference.com, community.so. ఇట్లా మనకి ఏంటంటే సపరేట్ ఫారమ్స్ అనేది ఒక పర్టికులర్ కేటగిరీకి సంబంధించినట్టు ఉంటాయి అన్నమాట. ఓకే, సపోజ్ ఇఫ్ ఐఎమ్ ఓపెనింగ్ సమ్ వెబ్సైట్, ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి, వెదర్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకే, ఇట్స్ ఇన్ అనదర్ లాంగ్వేజ్. ఓకే, సేమ్ లైక్ డైరెక్టరీ కూడా ఫారంలో ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ కరెక్ట్గా వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వకపోవచ్చు, ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఫారం సబ్మిషన్లో మనం వేరేది చేస్తాం కదా, లైక్ వేరే టాపిక్ కానీ లేదా వేరే కంట్రీలో చేసినప్పుడు మనకు టార్గెటెడ్ ఆడియన్స్ రాకపోవచ్చేమో అనే డౌట్ ఉంటుంది. సో ఫారంలో మ్యాక్సిమం వీలైనంత వరకు టార్గెటెడ్ ఆడియన్సెస్ వచ్చేలాగే రీసెర్చ్ చేయడం బెటర్. లేదు అంటే నార్మల్గా కూడా చేసేసి మీ లింక్ అనేది ఇచ్చేసేయండి. వై? బికాస్ వీ వాంట్ ద పీపుల్ ఫ్రమ్ దేర్ వెబ్సైట్ టు అవర్ వెబ్సైట్. ఓకే, ఆ లింక్ క్లిక్ చేసి మన వెబ్సైట్కి వచ్చారంటే ఇట్ యాక్ట్ యాజ్ ఎ బ్యాక్ లింక్, దట్స్ ఇట్. అది ఎగ్జాక్ట్ గా మనకు నీచ్ రిలేటెడా కాదా అనేది ఇట్స్ ఎ సెకండరీ. సో ఫస్ట్ మ్యాక్సిమం ట్రై టు డూ రీసెర్చ్ టు ఫైండ్ ఎగ్జాక్ట్ వెబ్సైట్స్. మనకు సపోజ్ లైక్ హెల్త్ రిలేటెడ్ బ్లాగ్ అనుకోండి, లేదా హెల్త్ రిలేటెడ్ వెబ్సైట్ అనుకోండి, హెల్త్ రిలేటెడ్ ఫారమ్స్ ఏమైనా ఉంటే వాటిలోనే పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇన్ కేస్ హెల్త్ రిలేటెడ్ మనకి ఎక్కువ లేవు, ఐపీఐ అనుకోండి ఫారమ్ సైట్స్, గో విత్ జనరల్ దాంట్లో మిగతా వాటిలో కూడా షేర్ చేసేయండి, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, లైక్ దిస్ యూ కెన్ యాడ్ ఆల్ దీస్ థింగ్స్. సో మనకు ఫారమ్ సైట్స్ లో దేంట్లో అయినా సరే ఫస్ట్ ఏముంటుందంటే టాపిక్స్ ఉంటాయి ఇట్లా. ఓకే, వీటిని థ్రెడ్స్ అని కూడా అంటారు అనమాట. ఓకే, ఒక్కొక్క థ్రెడ్ మనం ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది స్పానిష్ అండ్ ఇంగ్లీష్ వొకాబులరీ రిలేటెడ్ ఉంది. సో దీంట్లో మళ్ళీ సపరేట్ పోస్టింగ్స్ ఉంటాయి అనమాట. ఓకే, అనౌన్సింగ్ ద డిక్షనరీ ఆఫ్ సో అండ్ సో, జనరల్ రిసోర్సెస్, ద పర్సన్ నేమ్, అట్లా వాళ్ళు ఏదో ఒక డిస్కషన్, ఒక టాపిక్ మీద డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి ఎంతమంది రిప్లై ఇచ్చారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి. సో క్విక్ గైడ్ టు స్పానిష్ ఇంగ్లీష్ ఫారమ్స్ సంథింగ్ ఏదో అవుతుంది. ఇది ఓపెన్ చేసి చూసినట్లయితే లోపల మనకు చాలా డిస్కషన్స్ జరుగుంటాయి, చాలా మంది వీటిల్లో రిప్లై కూడా ఇచ్చి ఉంటారు. You can see these are all the different people who gave reply. Okay, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పర్టికులర్ ఫారం పోస్టింగ్ ని ఇప్పుడు దాకా 5,13,000 మెంబర్స్ చూస్తున్నారు. సో 5,13,000 మెంబర్స్ ఎవరైతే దీన్ని చూస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రాసిన రిప్లైస్ చదువుతుంటారు. చదివేటప్పుడు ఇఫ్ దే ఫౌండ్ ఎనీ బ్యాక్లింక్ హియర్, దాన్ని క్లిక్ చేస్తే దే విల్ గో టు సమ్ అదర్ సైట్. ఓకే, లేదా సమ్ అదర్ పేజ్, ఇలా వెళ్తారు అనమాట. సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనం ప్రతి ఒక్క ఫారం సబ్మిషన్ సైట్స్తో ఒక ఫ్రీ అకౌంట్ చేసుకుంటాం మనం. ఎందుకంటే అకౌంట్ అనేది మనకు లేకుండా వీ కాంట్ గివ్ ద రిప్లై ఫర్ దట్ ఫారం పోస్ట్. ఈ పర్టికులర్ ఫారంలో మనం ఏదైనా రిప్లై ఇవ్వాలి అంటే ఆ రిప్లై మనం అకౌంట్ క్రియేట్ చేసుకుండా ఇవ్వలేమన్నమాట. సపోజ్ కిందకి వెళ్తే మనం కూడా రిప్లై ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. సో నాట్ ఓపెన్ ఫర్ ఫర్దర్ రిప్లైస్, ఈ పర్టికులర్ ఫారం అనేది ఇంకా ఫర్దర్ రిప్లైస్ కి ఓపెన్ చేయలేదు అని చెప్పన్నారు. ఇన్ దట్ కేస్ గో టు అనదర్ ఫారం అండ్ ట్రై టు గివ్ ద రిప్లై. బట్ రిప్లై ఇవ్వాలంటే కంపల్సరీగా మనకు రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేసుకో ఉండాలి. ఓకే, అందుకే నేను మీకు
ప్రతి ఒక్క బ్యాక్లింక్ క్రియేట్ చేసే దానికోసం, అంటే మీరు బ్యాక్లింక్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాము ఈ వర్క్ అన్నప్పుడు ట్రై టు క్రియేట్ ఏ న్యూ అకౌంట్, న్యూ గూగుల్ అకౌంట్. ఎందుకంటే కొత్త జీమెయిల్ ఐడి వాడడం వల్ల మనకు మన పర్సనల్ ఈమెయిల్ ఐడికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. ఓకే, దెన్ ఐ గో ఫర్ సమ్ అదర్ పీపుల్. ఇప్పుడు వీళ్ళు ఫారం ఇచ్చారు కదా, ఇతను 500+ ఇచ్చారు. ఇతని దగ్గర మళ్ళీ వేరే లింక్స్ ఉంటాయి, వేరే ఫారం సైట్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ షేర్ దేర్ ఓన్ ఫారం సబ్మిషన్ సైట్స్. వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళకి ఏదైతే దొరికాయో అన్ని కూడా ఇక్కడ షేర్ చేస్తారు. దీస్ ఆర్ డిఫరెంట్ ఫారం సైట్స్. ఓకే, అండ్ ఇందాక మనం చూసింది వర్డ్ రిఫరెన్స్ ఇక్కడ కూడా చూడండి. అలా కొన్ని రిపీటెడ్ ఉంటాయి, కొన్ని కొత్తవి కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ పర్టికులర్ నీష్ మీద మనకు ఫారం కావాలంటే ట్రై టు సర్చ్ విత్ నీష్ హియర్. ఫారం సబ్మిషన్ సైట్స్ ఫర్ హెల్త్, బెస్ట్ ఫ్రీ హెల్త్ ఫారం సబ్మిషన్ సైట్స్ లిస్ట్. సో నీచ్ పరంగా కూడా మనం ఇక్కడ రీసెర్చ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఏ పర్టికులర్ నీష్ బేస్డ్ ఫారం సైట్స్, దాన్ని మనం ఇలా సెర్చ్ చేసి అక్కడ వచ్చిన లిస్ట్ లో మనం చేసుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద హెల్త్ రిలేటెడ్ ఫారం సైట్స్. సో ఇప్పుడు మన వెబ్సైట్ హెల్త్ రిలేటెడ్ సైట్ అనుకోండి, లైక్ వెయిట్ లాస్ కావచ్చు, లేదా డైటింగ్ కావచ్చు, లేదా న్యూట్రిషన్ సంబంధించిన సైట్ కావచ్చు. అలాంటప్పుడు ఈ ఫారం సైట్స్ లోకి ఫస్ట్ మనం ఎంటర్ అవుతాం. సో ఫస్ట్ ఓపెన్ దిస్ వన్, shapefit.com/forum. They have been permanently banned from this board. Link content board. మా వాళ్ళు ఏదో చేస్తుంటారు దీంట్లో. forum.bodybuilding.com. ప్రతి ఒక్క వెబ్సైట్ వాళ్ళు చాలా మంది ఫారమ్స్ పెట్టుకుంటారు. ఈవెన్ ఐ టు ప్లాన్ టు స్టార్ట్ ఏ ఫారం ఇన్ డిజిటల్ శ్రీకాంత్. డిజిటల్ శ్రీకాంత్ లో ఫారం ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫారం అనేది నేను స్టార్ట్ చేస్తుంది మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ కి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ ఫారం అనేది మన డిజిటల్ శ్రీకాంత్ లో కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పీపుల్, ఎస్పెషలీ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, ప్లస్ బయట వాళ్ళు కూడా ఏమైనా డౌట్ అయినా సరే మనం క్లియర్ చేయొచ్చు. వీ కెన్ ఇంక్రీజ్ ద నాలెడ్జ్ హియర్. ఫారంలో మీరు చేసుకోవాలంటే మన దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని మీకు ఏ డౌట్ ఉన్నా సరే యూ కెన్ పోస్ట్ దేర్. సో ఇంక్లూడింగ్ మీ ఆర్ పీపుల్ లైక్ మీ, సమ్ అదర్ పీపుల్ ఎవరికైతే మీరు పెట్టిన పోస్ట్కి రిప్లై తెలుసో, సపోజ్ మీరు ఏదైనా డౌట్ అడిగారు డిజిటల్ మార్కెటింగ్లో, దానికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు రిప్లై ఇస్తారు, లేదా నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను కూడా రిప్లై ఇస్తుంటాను అనమాట. ఫారం సబ్మిషన్, ఫారం అనేది ఏంటంటే ఇట్స్ గ్రూప్ డిస్కషన్ ఫర్ ఆల్ అవర్ పీపుల్. మన వాళ్ళందరికీ ఒక గ్రూప్ డిస్కషన్ లాగా అనమాట. సో ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఏమొచ్చినా సరే దాంట్లో అడగచ్చు, లేదా ఏమన్నా డౌట్స్ ఆల్రెడీ అడిగిన వాటి ఉంటే ఆన్సర్ కూడా అక్కడే మీకు క్లారిఫై అయిపోతుంది. ఓకే, సో ఫర్ దట్ పర్పస్ యాక్చువల్లీ ఐ జస్ట్ ప్లానింగ్ టు లాంచ్ ఫారం ఇన్ డిజిటల్ శ్రీకాంత్ సైట్. డిజిటల్ శ్రీకాంత్ సైట్ లో ఫారం అనేది దానికోసం లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అది చేసిన తర్వాత ఒకసారి చెప్తాను. సో వీఆర్ ఆల్ ద లైక్ మైండెడ్ పీపుల్, ఓకే, హెల్పింగ్ ఈచ్ అదర్ టు డెవలప్ ఈచ్ అదర్. ఇదే మన మెయిన్ మోటో. సో మనందరం కూడా కలిసి పని చేసుకొని కలిసి డెవలప్ అవ్వాలన్నమాట. ఓకే, సో నౌ forum.bodybuilding.com. ఇక్కడ కూడా see consists about supplements, about body fit, about workout equipment, about workout programs, or about nutrition. ఇలా చాలా ఉన్నాయి మనకు. ఓకే, so go to nutrition. First I'll go with the nutrition here. Under this category we will see what and all the posts are there. Nutrition log, keto related nutrition, keto recipes. Okay, meals eating now, eating disorders about threat. ఇవన్నీ కూడా different threats అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, స్టిక్కీ మీల్స్ ఈటింగ్ నౌ, సో or else eat disorder support threat. Just open this one. ఈటింగ్ డిజార్డర్ గురించి సంథింగ్ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. ఓకే, ఇక్కడ ఎప్పుడు కూడా మనం రిప్లై ఇవ్వాలంటే వేరే వాళ్ళు ఏమి ఇచ్చారో జస్ట్ ఒకసారి బ్రీఫ్గా చదవండి. అట్లీస్ట్ 1 or 2 రిప్లైస్ చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, వన్స్ ఐడియా వచ్చిన తర్వాత మనం కిందకి వెళ్ళి మనం కూడా ఇక్కడ రిప్లై ఇవ్వచ్చు. ఓకే,
ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద రిప్లై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనల్ని లాగిన్ అవ్వమని చెప్పి అడుగుతుంది. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ కంపల్సరీగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ ఉంటేనే మనం రిప్లై ఇవ్వగలం. ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటి తెలుసా, చూడండి. ఈ పర్టికులర్ థ్రెడ్ లాస్ట్ మనకి ఎప్పుడు చేసింది 6/21/2021 అంటే 2 days బ్యాక్ 2877 రిప్లైస్ వచ్చాయి ఇప్పుడు దాకా. అండ్ అప్ టు నో దిస్ థ్రెడ్ గాట్ 7 lakh వ్యూస్. ఇదైతే 23 lakh వ్యూస్, 15 lakh వ్యూస్, ఓకే, 14 lakh వ్యూస్. న్యూట్రిషన్ ఫర్ న్యూబీ అండ్ మస్ట్ రీడ్ థ్రెడ్స్. సో మీరు ఇప్పుడు ఏదైనా న్యూట్రిషన్ సంబంధించిన వెబ్సైట్ని కానీ ఏదైనా ప్రమోట్ చేయాలి, ఎస్ఈఓ చేయాలనుకుంటే ఇలాంటి వాటికి వెళ్ళి ఇక్కడ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిస్కషన్. మనం కూడా ఎంతో కొంత కంటెంట్ అనేది రిలేటెడ్ కంటెంట్, ఓకే. న్యూట్రిషన్ ఫర్ న్యూబీ అన్నారు కాబట్టి, సో కొత్త వాళ్ళకి ఏదైతే న్యూట్రిషన్ సంబంధించిన కొన్ని టిప్స్ ఉంటాయో అలాంటివన్నీ ఇక్కడ ఎంటర్ చేసి ఫైనల్గా మనం ఏం చేయాలంటే రిప్లైలో మన వెబ్సైట్ యూఆర్ఎల్కి వచ్చేలాగా ఒక లింక్ అనేది షేర్ చేయాలి మనం, ఓకేనా. Got it? సో ఇక్కడ కూడా చూడండి, ఇతను సంథింగ్ హీ రోట్ హియర్ అండ్ హీ పుట్ సమ్ అదర్ లింక్. ఈ లింక్ క్లిక్ చేస్తే వాళ్ళ వెబ్సైట్కి వెళ్తాం అనమాట. ఓకే, సో ఇలా చాలా మంది చేస్తుంటారు. ఇమాజిన్ ఇప్పుడు దాకా దీన్ని 14 lakh మెంబర్స్ చూశారు, అంటే 315 రిప్లైస్ వచ్చినాయి. మనం కూడా రిప్లై ఇస్తే అంతమంది మనదాన్ని కూడా రేపన్న రోజున ఎవరైతే ఈ థ్రెడ్ చూస్తుంటారో వాళ్ళందరికీ మంది కనిపిస్తుంటుంది. దెన్ ఇమీడియట్లీ పీపుల్ క్లిక్ దట్ వన్ అండ్ దే విల్ కమ్ టు దట్ పర్టికులర్ పేజ్, మన పేజ్కి వస్తారు. ఓకే, సో హ్యూజ్ ట్రాఫిక్ వస్తుంది మనకు. ఫారం సబ్మిషన్, అది కూడా టాప్ ఫారం సైట్స్ అయితే కనుక we will get huge traffic to our website. Okay, so let me check for any forums available for digital marketing. ఇక్కడ మోస్ట్లీ జనరల్ గా చూపిస్తుంది. ఓకే, ఆల్స్ ఐల్ గో ఫర్ వెబ్ డిజైన్. Forum posting sites list for so and so. Okay, I'll go to this one. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక ఫారం సబ్మిషన్ ఏదైనా నేను మీకు చేసి చూపిస్తాను. CNET HostGator. Okay, so I'll go here, go to HostGator. సో ఫస్ట్ ఐ హ్యావ్ టు క్రియేట్ ఎన్ అకౌంట్ హియర్. మనం పోస్ట్ చేయాలంటే, లేదా డైరెక్ట్గా మనకి ఏదన్నా టాపిక్స్ చూసుకుంటాం. జనరల్ అనౌన్స్మెంట్, నెట్వర్క్ స్టేటస్. ఓకే, జనరల్ అనౌన్స్మెంట్, రిక్వెస్ట్ కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇదే విత్ ప్రాబ్లం. MySQL 000 వెబ్ హోస్ట్. ఎందుకంటే హోస్టింగ్ రిలేటెడ్ కావచ్చు, లేదా వెబ్సైట్ రిలేటెడ్ కావచ్చు, ఇలాంటి ఫారమ్స్లో ఏమవుతుందంటే మనం డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే రిలవెంట్గా ఉండే టాపిక్స్ కాబట్టి. ఓకే, సపోజ్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు SEO చార్ట్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు అస్. ఇక్కడ ఫారం సబ్మిషన్ కావచ్చు, డైరెక్ట్ సబ్మిషన్ కావచ్చు, యాక్చువల్గా బ్యాక్ లింక్ క్రియేషన్ చేసే మెథడ్ అంటేనే టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే రీసెర్చ్ చేసి మనం వర్క్ చేస్తాం. ఇలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనకు టైం అనేది ఎక్కువ పడుతుంది SEO చేయడానికి. అండ్ మోర్ ఓవర్ మనం ఈ విధంగా రీసెర్చ్ ఎంత మంచిగా రీసెర్చ్ చేసి మనం పోస్ట్ చేస్తామో, అలాంటి టాప్ సైట్స్ ద్వారా మనకి ఎవరైనా వచ్చారంటే మన వెబ్సైట్కి, మనకు SEO కూడా చాలా తొందరగా వస్తుంది అన్నమాట. పేజ్ ర్యాంకింగ్ కూడా మన వెబ్సైట్కి తొందరగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, వాట్ డూ యూ రికమెండ్, SEO ఆర్ PPC? పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ బెస్టా, ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అంటే SEO బెస్ట్ అని అడుగుతున్నారు ఇక్కడ. సో జస్ట్ గో టు దిస్ వన్. Here lot of people they wrote depends upon the type of business ani something they wrote here. If we have to give the reply, మనకి ఇక్కడ కంపల్సరీగా మనం రిజిస్టర్ అయి ఉండాలి. నాకు చూపించట్లేదు. లెట్ మీ చెక్ హియర్. గో టు రిజిస్టర్. I agree. Member name
real name also will go the same thing. Password. Subscribe to newsletter not required. 3 + 3 6. Submit. Please. Okay. Thank you for so must click this way. Confirmation email will come to you. ఈమెయిల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకు అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. It came here. Thank you once again for joining with us. Okay. Now I'll go to this page for forum index. Login first. Okay. Google SEO, Webmaster Word supporters, web hosting issues and options. I'll go for Google SEO. Wait, I can show this. Okay. Okay, here it's not giving an option to give the reply. Forum options, no replies there. Follow thread, post new topic. Okay, so for this website, it's not accepting to give the reply here, but they are asking to go for new post here. సో ఇక్కడ మనం ఓన్ గా పోస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇంకేదైనా సపరేట్ కొంత టాపిక్. సో బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్. Which is good for earnings. Okay. సో మెటా డిస్క్రిప్షన్ మనం దీనికి రిలేటెడ్ ఏదైనా మెటా డిస్క్రిప్షన్ ఇస్తాం. బాడీలో మనం కంటెంట్ రాసుకుంటాం. ఈ కంటెంట్ లో మనం హైపర్ లింక్ అనేది ఇచ్చుకోవచ్చు. విచ్ విల్ సెండ్ ద పర్సన్ టు దిస్ లింక్, మన వెబ్సైట్ లింక్ కి. ఓకే, ఇలా చేసుకోవచ్చు. లేదా కొన్నిటికి మనకు రిప్లై కూడా అడుగుతారు. విల్ గో విత్ సమ్ అదర్ ఫార్మ్ హియర్. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఐ టోల్డ్ యూ. మీకు కంప్లీట్ గా అక్కడ రిప్లై ఇవ్వలేదు అంటే అదే వెబ్సైట్ కోసం మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ గో ఫర్ సమ్ అదర్ వెబ్సైట్ యాజ్ వెల్. బిగినర్స్ క్వశ్చన్స్. Firefox performance, automatic login and application executive, insert immediate form.
Okay, I'll go with something ఏదో ఒక Firefox performance లోకి వెళ్తాము. Here I have to go for post reply. మన రిప్లై ఇవ్వచ్చు దీనికి Firefox performance అనే దాని నుంచి. IT will reply, but here we have to register. Okay, let me register. Username, I will go with Invayo. Email ID, same this one. Confirm email ID. Password. Which is the middle number 3. Okay. 5, 9, R. Good. Then that was all the questions. Oh my God. చూద్దాం. IP blocker. Confirmation code is incorrect. This is also one thing I just want to tell you. మనకు క్యాప్చా కనుక మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసినప్పుడు డామ్ షూర్ వెబ్సైట్ వాళ్ళు మనకు కంపల్సరీగా ఇలాంటి మెసేజ్ పంపిస్తారు. ఓకే, ఎందుకంటే అది క్యాప్చా అనేది రిఫ్రెష్ అనేది వెంటనే చేసేది హ్యూమన్ కాకుండా రోబోట్స్ సర్చ్ చేస్తుంటారు కాబట్టి యాక్చువల్లీ ప్రోగ్రామర్స్ చేస్తారు. సో లైక్ దట్స్ ద రీజన్ ఇట్స్ షోయింగ్ దిస్ మెసేజ్ కన్ఫర్మేషన్ కోడ్ ఎంటర్ అనేది ఇన్కరెక్ట్. సో ఇది 2-3 టైమ్స్ నేను రిఫ్రెష్ చేసినందువల్ల ఐపీ అడ్రస్ బ్లాక్ చేసి చెప్పి చూపించారు అనమాట. ఓకే, ఇన్ దిస్ కేస్ వీ కెన్ కాంటాక్ట్ దమ్ డైరెక్ట్లీ. అంటే ఇదే వెబ్సైట్లో నేను కంపల్సరీ చేయాలంటే మనం వీళ్ళలో కాంటాక్ట్ అడ్రస్లోకి వెళ్ళి మనం కాంటాక్ట్ చేసి చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యు కెన్ గో ఫర్ సమ్ అదర్ ఫారమ్స్. But I will go with the new list here. Let me check some other forum sites. Directory submission కావచ్చు, forum submission కావచ్చు, time taking. ఓకే, కొన్ని వెబ్సైట్స్ పనిచేయచ్చు, కొన్ని వెబ్సైట్స్ పనిచేయకపోవచ్చు. అండ్ మనం చేసేటప్పుడు కూడా దాని గురించి రీసెర్చ్ చేస్తాం కాబట్టి కంప్లీట్లీ టైం టేకింగ్ ప్రాసెస్. మనకు ఆన్లైన్లో ఎస్ఈఓ చేయాలంటే ఫస్ట్ మనం నాట్ ఓన్లీ ఎస్ఈఓ ఐఎమ్ సేయింగ్, ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఏ వర్క్ చేయాలన్నా మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పేషెన్సీ. ఇఫ్ యూఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ పేషెన్సీ వీ కాంట్ డూ దిస్ వర్క్. నాట్ ఓపెనింగ్ వై టుడే. అదే top 10 do follow high quality forum posting sites. Submitexpress.com. Okay, about Google, about Yahoo search, about directories, about cost per click engine. We'll open cost per click engine. How to improve your optimization score in Google Ads. Cost for mobile app development. What is the best lead generation techniques in Google Ads? If broad match keyword is effective for lead generation, quality lead generation, post reply again last. Okay, then accept as the leader after 2000. Sorry, shit. And these terms, username,
Okay. I5RM. So does not contain required characters. Please note that you will need to enter a valid email address before your account is activated. You will receive an email to the address provided. Password must have at least 6 characters along with must contain letter and mixed case. Let me check. The entered email address is already in use. Oh, and but directly I'll go for login. We'll see. Okay. So I already have an account in this one, in this website. So first I'll go for any one of this topic. ఏది మనకు ఏ టాపిక్ అయినా చూస్ చేసుకోండి, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. Social media marketing, I'll go here. How to promote business pages on Facebook. Post reply. There are different ways to make something like that. Okay. Inviting friends, running promotion ads. So just a second, I'll be back in just 30 seconds. Okay, so there are different ways to make promotions. ఇక్కడ మీరు we have to write some content అనేది కొంచెం బాగా రాస్తే వాళ్ళు రిప్లై చదివేటప్పుడు ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మనం రాసే కంటెంట్ బేస్ చేసుకునే దిస్ కంటెంట్ విల్ అట్రాక్ట్ దోస్ పీపుల్. దేనికి మనం ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి చూడడం కోసం. సో ఇక్కడ ఈవెన్ మనకు కావాలంటే హ్యాపీగా ఇమేజెస్ కూడా అంటే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టి రియల్ గా దాని యొక్క ఆన్సర్ ఇస్తే ఇంకా వెల్ అండ్ గుడ్. బిజినెస్ పేజ్ ఎలా ప్రమోట్ చేయాలి అనే దాని గురించి. సో మోర్ ది పేజ్ లైక్స్ we are having, more okay, something like that, and related article, long social media promotions to launch social media promotions online. Click here. Okay, so this one I'll copy this URL
Go to this place. I'll click link here. Perfect. I'll make this as an URL. జస్ట్ చూపించడం కోసం చాలా తక్కువ కంటెంట్ రాశాను, బట్ మనకి ఇక్కడ వీలైనంత ఎక్కువ కంటెంట్ రాసుకుంటే ఇంకా బెస్ట్ మనకు. ఓకే, అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. నోటిఫై మీ వెన్ ఏ రిప్లై ఈస్ పోస్టెడ్. ఇక్కడ మనం చేసిన దానికి మన రిప్లైకి మళ్ళీ ఇంకొకళ్ళు రిప్లై ఇవ్వచ్చు అనమాట. డైరెక్ట్గా కంప్లీట్ పోస్ట్కి రిప్లై ఇవ్వడం వేరు. ఆల్రెడీ ఒక రిప్లై ఈ పోస్ట్కి ఇచ్చారంటే వాళ్ళకి మనం మళ్ళీ వెళ్ళి ఆ పర్టికులర్ రిప్లైకి ఇంకో రిప్లై ఇవ్వచ్చు అనమాట. ఇది సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా సరే మన దానికి మళ్ళీ రిప్లై ఇచ్చారంటే మనకు నోటిఫికేషన్ వస్తుంది, మెయిల్ నోటిఫికేషన్. ఓకే, కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా we don't want this one. Click on submit. There are too many URLs. The maximum number of URLs allowed is 1. అన్ని వరకు చెప్పండి ఇక్కడ. Okay. Okay, URL share చేసే method. URL HTTP, URL of R HTTP, URL text. Okay. Okay, I'll do one thing. Close this here. So this is small HTML coding is there. You can see here. Insert URL ఎలా ఇన్సర్ట్ చేయాలంటే URL అనే దాని మధ్యలో అంటే ఏదైతే కోడింగ్ ఉందో వీళ్ళు ఇచ్చినది మనం లింక్ ఇచ్చేయచ్చు. లేదా ఇఫ్ యూ వాంట్ టు పుట్ సమ్ టెక్స్ట్, URL టెక్స్ట్ అంటే క్లిక్ హియర్ అనే దానికి URL హైపర్ లింక్ రావాలంటే మనం ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. సో విల్ సీ ద ప్రివ్యూ హౌ ఇట్ విల్ లుక్ లైక్. ఓకే, then we'll see that it's working properly. Again, it's showing the same thing. Okay. There is a different ways. Okay, ఇందాక మనం రిలేటెడ్ పోస్ట్ అని చెప్పేసి సెమీకోలన్ పెట్టాం కదా. సెమీకోలన్ చూసినప్పుడు అది URL గా అర్థం చేసినట్టుంది, అందుకని అది తీసిన తర్వాత అది యాక్సెప్ట్ చేసింది. ఓకే, నౌ ఇఫ్ ఎనీబడి ఇస్ క్లికింగ్ దిస్ థింగ్ దే విల్ గో టు దట్ పర్టికులర్ పేజ్. సో will do one thing. I'll go for another submission in the same website. Go to some other place like SEO forum. Inside the SEO forum, I'll go for how to get website traffic. దీనికి 2 replies ఉన్నాయి. 6,743 views are there. Okay, let me give the same reply here. Post reply. Hi, there are so many ways to get traffic to our website. Check the below list of getting free and paid traffic. Free traffic
One is SEO, second one social media optimization or social media posting and comment. Email signature. చాలా మంది ఇది కూడా చేస్తారంటే ఈమెయిల్ సిగ్నేచర్ కూడా వన్ ఆఫ్ ద వే టు గెట్ ద ట్రాఫిక్ ఫర్ యువర్ వెబ్సైట్. అందుకే మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ చూడండి, మోస్ట్లీ అందరూ కూడా వాళ్ళ మెయిల్ సిగ్నేచర్ లో కంపల్సరీగా వాళ్ళ వెబ్సైట్ యూఆర్ఎల్ పెడతారు అనమాట, కంపెనీ యూఆర్ఎల్ పెట్టుకుంటారు. ఓకే, సో ఈమెయిల్ సిగ్నేచర్ లో మన వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టుకోవడం కూడా వన్ ఆఫ్ ద వే టు గెట్ ద ట్రాఫిక్, టు గెట్ ద విజిటర్స్. ఓకే, అదే మనం పెయిడ్ ట్రాఫిక్ అయితే Google Ads, Facebook Ads, email marketing, etc. ఇక్కడ కూడా etc అని పెట్టేసి we need to learn digital marketing to promote our website check here to learn digital marketing course online at home. Okay, in this place I'm going to give this URL. I'll copy this URL and I'll paste it here. Okay, and this particular URL key I'll give the URL thing. Okay, then go on submit. Okay, internal pages they are not checking, but I'll go with home page. Submit. And I don't want to put semicolon. One semicolon. Semicolon ఇవ్వకుండా పెద్ద వాళ్ళు ఇచ్చి చూద్దాం. We'll see whether it take or not. Yes, so I will start it. Okay, traffic, let's go submit. Okay, list in between you have to go and I will remove the numbers. We will try without numbers. Your registration has been denied. Please contact the customer support. మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని ఎందుకు చెప్పాను అర్థమైందా మీకు ఇప్పుడు? Why I asked you to do the practice? అర్థమైందా?
See, this kind of lot of headaches will come. అందుకే SEO అనేది అంత ఈజీ కాదనమాట. అండ్ మోర్ ఓవర్ లాట్ ఆఫ్ ఈవెన్ మన కంపెనీ కూడా SEO చేయాలంటే వీ విల్ చార్జ్ ఎ మినిమమ్ ఆఫ్ 15,000 to 20,000 పర్ మంత్. మినిమం 20,000 చార్జ్ చేస్తాను నేను వెబ్సైట్ కి, అంటే SEO చేయడానికి. ఎందుకంటే దీస్ కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ హెడేక్స్ వీ హ్యావ్ టు ఫేస్. దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఫారం సైట్. ఐ విల్ క్లోజ్ దిస్ వన్. సార్ ఇవి మనకు ఒక టైప్ లో ఉంటాయి సార్, అదే ప్రాబ్లం. అవునమ్మా, అదే అందుకే నేను యాక్చువల్గా ఎందుకంటే ఫారం సైట్స్ తో మనకు ప్రాక్టీస్ చేసే కొద్దీ డిఫరెంట్ సైట్స్ అలవాటు అవుతాయి అనమాట. ఎందుకంటే ఒక సైట్ ఒకలాగా ఉండదు, ఒక్కొక్క సైట్ ఒక్కొక్కలాగా ఉంటుంది మనకి ఇక్కడ. సార్ యాక్చువల్ గా నా దగ్గర లిస్ట్ ఉంది ఫారం సైట్స్, వాటికి లాగిన్ కూడా క్రియేట్ చేశాను కొన్ని. యా, అదే మనకి ఏంటంటే కొన్ని కనుక వర్కౌట్ అయితే ఆ పర్టికులర్ లిస్ట్ మనం సేవ్ చేసి పెట్టుకోవడం బెస్ట్ ఎప్పుడు కూడా. ఎస్ సార్, ఏంటంటే డైరెక్ట్ మనం లాగిన్ అయ్యి ఏదన్నా ఒక మనం పోస్ట్కి వెళ్ళి అక్కడ మనం సబ్మిట్ చేసేది. ఎస్ ఎస్. మీకు కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను సార్, ఎక్సెల్ షీట్ ఉంది. ఓకే, పంపించాము. నా దగ్గర కొన్ని ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను. బికాజ్ అవర్ టీమ్ డిడ్ సమ్ రీసెర్చ్. వాళ్ళు కొన్ని సైట్స్ అనేది పక్కన తీసి పెట్టారు. పొలిటికల్ డిబేట్స్ 2.3K పోర్ట్స్. మీకు వాట్సాప్ సెండ్ చేస్తా సార్. ఓకే అమ్మ, ఓకే. Sign in to put the comment again. Again, you have to log in, create an account, log in, and then you have to click the comment here. Oh, within separate ఇచ్చారా? ట్రావెల్ కి సెపరేట్ గా. ఫ్రీ ఇన్స్టాంట్ అప్రూవల్, డూ ఫాలో లింక్, ఇలాంటివి మనకు కావాల్సింది. కోడింగ్ ఫారమ్స్, let's discuss.com, community.sitepoint.com. we'll check this one, and this one also, community.skype.com. okay. This also seems better. Okay, let me check these two first. So these are all the Skype forum, canceling Microsoft account through Skype. In this website, how to protect your content from being copied. This topic will close 3 months after the last post. Welcome back. We are doing some exciting changes, not required. Apply again. ఇలాంటి వాటిలో కంపల్సరీ పనిచేస్తాయి. బికాస్ స్కైప్ అనేది ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్ టాప్ మోస్ట్ సైట్ కాబట్టి దీంట్లో కంపల్సరీగా అన్ని వర్క్ అవుతాయి. ఓకే, క్యాన్సిలింగ్ సో త్రూ స్కైప్. We can cancel account using Skype, but it's always advisable to cancel or close your account directly from Microsoft profile page. An account Microsoft, okay. If we are getting confused on these kind of works,
it's something like that. We can learn, or you can learn that skills were to the link and paste the link, or else if you want to learn those skills here. Okay. Insert. Not remove when someone has not this post, and we can submit. Okay. Our post has been submitted, and if anybody click here button, they'll directly go to our page. Okay, so like this we have to do the forum postings for multiple sites. It's time taking process. Again, I'm saying it's nijangane time taking process, but it's more and more effective. ఇలా మనకు ఫారం పోస్టింగ్స్ ద్వారా, డైరెక్టరీ పోస్టింగ్ ద్వారా మన వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది ఎప్పుడైతే వస్తుందో, బ్యాక్లింక్ ద్వారా ఒక విజిటర్ అనే వాళ్ళు ఎప్పుడైతే వస్తారో అప్పుడు కంపల్సరీగా మనకు పేజ్ ర్యాంకింగ్ అనేది చాలా తొందరగా డెవలప్ అవుతుంది అన్నమాట. ఓకే, దట్ టు if that particular directory submission site or forum submission site కొంచెం హై డొమైన్ అథారిటీ అండ్ హై పేజ్ ర్యాంక్ ఉన్న సైట్ కనుక అయితే మనకు SEO పేజ్ ర్యాంక్ అనేది ఇంకా తొందరగా వస్తుంది. అందుకే అంటారు పనికిరాని 10 లింకులు క్రియేట్ చేసే కన్నా పనికొచ్చేది ఒకటి చేసినా చాలు అని చెప్పేసి. ఓకే, సో ఇది ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి లాట్ ఆఫ్ కంపెనీ దే ఆర్ జస్ట్ హైరింగ్ ఓన్లీ టు క్రియేట్ ద బ్యాక్లింక్స్. ఆ బ్యాక్లింక్స్ మాత్రమే క్రియేట్ చేయడం కోసం ఎంప్లాయీస్ కూడా హైర్ చేసి పెట్టుకుంటున్నారు. యాజ్ ఐ టోల్డ్ యూ, చెన్నైలో సులేఖ కంపెనీ దే హైర్ 200+ ఎంప్లాయీస్ ఓన్లీ టు క్రియేట్ ద బ్యాక్లింక్స్. వాళ్ళకి శాలరీస్ ఎవ్రీ మంత్ ఓన్లీ బ్యాక్లింక్ క్రియేట్ చేసిన దానికే పే చేస్తున్నారు అనమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి బ్యాక్లింక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనుకో. ఓకే, వీ హ్యావ్ టు డూ కీప్ రీసెర్చ్ అండ్ కీప్ డూ దట్. నేను వీటిలో ఎందుకు చేశానంటే ఈ వీటిలో ఇక్కడ ఈ డొమైన్ అథారిటీ అనేది చూసుకున్నాను అనమాట. డొమైన్ అథారిటీ దేనికైతే ఎక్కువ ఉందో దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. డొమైన్ అథారిటీ కొంచెం తక్కువ ఉన్న దాంట్లో ఏంటంటే మనకు అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేం. విచ్ ఈస్ హ్యావింగ్ హై 100% డొమైన్ అథారిటీ. ఇలాంటి వెబ్సైట్లో పోస్ట్ చేస్తే ఇంకా బెస్ట్. మినిమం 15 ఆర్ అబోవ్ 15 ఏదైతే డొమైన్ అథారిటీ ఉన్న సైట్స్ ఉంటాయో వాటిల్లోనే మీరు బ్యాక్లింక్స్ క్రియేట్ చేయండి. అది డైరెక్ట్ సబ్మిషన్ కావచ్చు లేదా ఫారం సబ్మిషన్ కావచ్చు. నాట్ ఓన్లీ రెండే, ఆల్ దీస్ థింగ్స్ వేర్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ ద బ్యాక్లింక్, ఆ పర్టికులర్ బ్యాక్లింక్ కి డొమైన్ అథారిటీ అనేది ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈ డొమైన్ అథారిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే వీ కెన్ గో విత్ ఓవర్ సజెస్ట్. ఓవర్ సజెస్ట్ లో ఆ పర్టికులర్ లింక్ అనేది మనం క్లిక్ చేసి ఎంటర్ చేసినప్పుడు అక్కడ ఆ పర్టికులర్ వెబ్సైట్ కి డొమైన్ అథారిటీ, ఆ డొమైన్ స్కోర్ ఎంత ఉంటుందో మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, కాపీ పేస్ట్ హియర్, సెర్చ్. ఇక్కడ కమ్యూనిటీ skype.com అవసరం లేదు, జస్ట్ skype.com ఇస్తే సరిపోతుంది. బికాజ్ ఇక్కడ కంప్లీట్లీ అన్ని కూడా ఒకే డొమైన్ కింద వస్తుంది కాబట్టి. That's what I thought. Better we can go for subdomain కాకుండా మెయిన్ డొమైన్ ఇవ్వాలి. You can see the domain authority is 92, which is very much high. ఇక్కడ మనం దేంట్లో అయితే మనం చేస్తున్నామో వర్క్ చేస్తున్నామో ఆ పర్టికులర్ డొమైన్ కి డొమైన్ అథారిటీ ఎంత ఉందో చెక్ చేసుకొని అది మినిమం 15 ఆర్ అబోవ్ ఉంటేనే చేయండి. అది కొంచెం వర్త్ మనకు.
ఎంత ఎక్కువ ఉంటే అంత బెనిఫిట్. ఇక్కడ 96 అని ఇచ్చాడు, బట్ హియర్ ఇట్స్ షోయింగ్ 92. డిపెండ్స్ అపాన్ ద సైట్. ఒక 2 to 3 3 to 4 అనేది చేంజెస్ అనేది కామన్గా జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఫారం సబ్మిషన్ సైట్స్ అనేది చేయాలన్నమాట. యూ హ్యావ్ టు డూ ద రీసెర్చ్ అండ్ యూ హ్యావ్ రిజిస్టర్ అండ్ అకౌంట్ రిజిస్టర్ చేసుకొని, ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్లో అకౌంట్ రిజిస్టర్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. అలాంటప్పుడు మనం ఆ ఫారం అనేది చూసుకొని అక్కడికి వెళ్ళి రిప్లై అని ఇచ్చి అక్కడ అకౌంట్ అడిగిన తర్వాత అప్పుడు అకౌంట్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అదంతా టైం వేస్ట్. సో ఇనీషియల్గా నేను ఎప్పుడు ఏం చేస్తానంటే, వన్స్ మనం సబ్మిషన్ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ ట్రై చేస్తాను. రిజిస్ట్రేషన్ అయ్యిందంటే దెన్ ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ వర్క్, రిప్లై ఇవ్వడం కానీ సబ్మిషన్ చేయడం కానీ. ఓకే, సో ట్రై టు డూ ప్రాక్టీస్ ఆన్ ఫారం సబ్మిషన్. డైరెక్ట్ సబ్మిషన్ కూడా నేను టైం లేక చాలా చేయలేదన్నారు కదా, ట్రై టు డూ బోత్ ది థింగ్స్, ఫారం సబ్మిషన్, డైరెక్ట్ సబ్మిషన్, ఇవి రెండు కూడా కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎందుకు చేయమంటున్నానో మీకు ఇప్పుడు ఈరోజు బాగా అర్థమై ఉంటుంది. డిడ్ యు నోటీస్ దట్ లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ దేర్. ఇదే విధంగా మనకు చాలా హెడేక్ ఉంటుంది అనమాట. అండ్ ఒక్కొక్క వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక వెబ్సైట్ వాళ్ళు ఒక దగ్గర ఒక ఆప్షన్ ఇస్తే ఇంకొక వెబ్సైట్ వాళ్ళు ఇంకో దగ్గర ఆప్షన్ ఇస్తారు. అంటే వర్క్ అనేది సేమ్, అన్ని కూడా ఫారెన్ సబ్మిషన్ సైట్సే, అన్నిట్లో కూడా ఒకేలాగా ఉంటుంది. బట్ ఆప్షన్ అనేది ఎక్కడ ఉంది చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు అమెజాన్లో ప్రోడక్ట్ కొంటారు, ఫ్లిప్కార్ట్లో కొంటారు, పేటిఎంలో కొంటారు, ఓకే, స్నాప్డీల్, షాప్ క్లూజ్, మింత్రా, ఇవన్నీ కూడా ఈ కామర్స్ సైట్సే. బట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట. అమెజాన్లో స్టైల్ ఆఫ్ పర్చేజ్ ఒకలాగా ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఆప్షన్స్ ఇంకోలాగా ఉంటాయి. అలా ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ యొక్క ఒక వెబ్సైట్ యొక్క ఓనర్ అనేది డిఫరెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు వాటిని. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ అవుట్ వేర్ ఈస్ దట్ ఆప్షన్. ఆప్షన్ అనేది ఎక్కడ ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేసి మనం అనేది చేసుకోవాలన్నమాట ఇది. కాబట్టి ఎంత ఎక్కువగా మనం డైరెక్ట్ సబ్మిషన్ కానీ ఫార్మ్ సబ్మిషన్ కానీ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇవన్నీ ఇండివిజువల్ వర్క్ నేను ఎందుకు ప్రాక్టీస్ చేయమంటున్నానంటే, ఇవన్నీ చెప్పాక ఈ కంప్లీట్ బ్యాక్లింక్ మెథడ్స్ అన్ని చెప్పిన తర్వాత మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను. బ్లాక్ లింక్స్ అనేది క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ చెప్తాను. బట్ ఆ షార్ట్ కట్ యూజ్ చేయాలంటే మీరు ఆ షార్ట్ కట్ యొక్క లింక్ క్లిక్ చేసిన వెంటనే అది ఏ వెబ్సైట్ అని చెప్పగలగాలి. అదే డైరెక్ట్ సబ్మిషన్ సైటా, ఫారం సబ్మిషన్ సైటా, ఆర్టికల్ సబ్మిషన్ సైటా, లేదా క్లాసిఫైడ్ పోస్టింగ్, క్వశ్చన్ ఆన్సర్ సైటా, వీటిలో ఏ సబ్మిషన్ అనేది మనం చెప్పగలగాలన్నమాట. అది ఎప్పుడు వస్తుందంటే ఇండివిజువల్ సబ్మిషన్స్ ఎప్పుడైతే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందో అప్పుడు మనం చూడంగానే ఓకే ఈ లింక్ అనేది ఫారం సబ్మిషన్ సైట్, ఈ సైట్ ఇది ఆర్టికల్ సబ్మిషన్ సైట్ అని చెప్పేయచ్చు అనమాట మనం. ఓకే, సో దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ ద ప్రాక్టీస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్ సపరేట్లీ. డైరెక్ట్ సబ్మిషన్ సపరేట్గా ప్రాక్టీస్ చేయండి, ఫారం సబ్మిషన్ సపరేట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో డూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఫారం సబ్మిషన్ సైట్ అంటే ఏంటి, అసలు దాంట్లో ఎలా చేయాలి? అదేం లేదు, ఫారం సబ్మిషన్ సైట్ ఇట్స్ ఎ డిస్కషన్ సైట్. దాంట్లో మనం కూడా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏదో ఒక సంథింగ్, ఏదో ఒక థ్రెడ్ అంటే ఒక టాపిక్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఎంటర్ అయ్యి దానికి రెలవెంట్గా జస్ట్ ఒక కొన్ని ఫ్యూ లైన్స్ ఆన్సర్ ఇవ్వండి. ఇన్ కేస్ మీకు అక్కడ ఆన్సర్ ఏం రాయాలో తెలియకపోతే అదే క్వశ్చన్ గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ క్వశ్చన్కి వేరే వెబ్సైట్లో చాలా ఆన్సర్స్ దొరుకుతాయి. అదే కంటెంట్ని క్విల్బోర్డ్లో రీప్లేస్ చేసి అంటే రీరైట్ చేసి దాన్ని ఇక్కడ పోస్ట్ చేసుకొని అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ మన వెబ్సైట్ యూఆర్ఎల్ అక్కడ పెట్టుకోవాలి. ఇదే మనకు కావాల్సింది. మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఎప్పుడైతే అక్కడ పెట్టుకుంటామో మనకు అది చాలా బెనిఫిట్ అనమాట. ఓకే, ఎందుకంటే మనం బ్యాక్లింక్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వెబ్సైట్ యూఆర్ఎల్ కంపల్సరీ అక్కడ పెట్టుకోవాలి. అర్థమైందా? సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ప్రాక్టీస్ చేస్తారా మరి ఈరోజు? ఐ మీన్ లైక్ రేపు బిఫోర్ ద క్లాస్, ఈరోజు ఇప్పుడని కాదు, రేపు అయినా సరే. ఓకే, ప్రాక్టీస్ కంపల్సరీగా చేయండి. వీలైతే మీరు ఒక సబ్మిషన్ చేయండి, డైరెక్టరీ కానీ ఫారం కానీ ఇవన్నీ కూడా. అండ్ చేసిన తర్వాత జస్ట్ సెండ్ ద స్క్రీన్ షాట్స్ ఫర్ మీ. ఓకే, ఐ థింక్ ఎస్టర్డే హరి ఆర్ సంథింగ్ ఎవరో నాకు షేర్ చేశారు కొంతమంది some posting they did, so keep do the posting like that. Okay, okay, so practice cheyandi. So tomorrow we'll go with next topic. Okay, web 2.2 submission, article submission ఇవన్నీ కూడా నేను చెప్తాను. SEO చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే నేను చాలా స్లోగా చెప్తున్నాను మీకు. 1 by 1 ఒక్కొక్క రోజు ఒక టాపిక్ చెప్తున్నాను, లేట్ అయినా పర్లేదని చెప్పేసి. ఎందుకంటే మీకు SEO ఎంత బాగా నేర్చుకుంటే ఫ్యూచర్లో యూ కెన్ ఎర్న్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్, లాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదించుకోవచ్చు SEO మీకు ప్రాపర్గా తెలిస్తే. దట్ టు ప్యాసివ్ ఇన్కమ్ కంప్లీట్లీ. మనం చేసిన ఒక 6 months ఆఫ్ వర్క్ లేదా 1 year ఆఫ్ వర్క్, ఇట్ విల్ గివ్ ద
అమౌంట్ ఆన్ డైలీ బేసిస్ ఫర్ యూ. ఈవెన్ మీరు వర్క్ అనేది 2 months ఆర్ 1 month ఆపేసినా సరే మీకు అమౌంట్ అనేది వస్తాయి అనమాట. దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ హియర్. అది మీకు ఎస్ఈఓ బాగా వస్తేనే వీలవుతుంది. అందుకే ఎస్ఈఓ అనేది ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో ఈవెన్ కొంతమంది జాబ్ పరంగా కూడా మన క్లాస్ లో అటెండ్ అయ్యారు కదా, జాబ్ పరంగా కూడా మనకు కావాలి అంటే లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఆర్ దేర్ ఫర్ ఎస్ఈఓ ఓన్లీ. మనకు పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ కన్నా ఎస్ఈఓ మీద ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి మనకు త్రూ అవుట్ ద ఇండియా. Okay, so I try to do more and more practice on SEO. Okay guys, so tomorrow we'll connect. Have a nice day. Okay sir, thank you. Yeah, thank you. Thank you, sir.